Before we partake in the Lord's table, turn with me to 1 Corinthians chapter 11. 1 Corinthians 11వ అధికారం. బలలో పానం పొందక ముందు నాతో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చెప్పుకోనండి. And we are going to read verse 24 and 25. 24 25 వచనங்களை మాత్రం వాసిக்கலாம். మనము 11వ అధ్యాయంలో 24 25 వాక్యములు మాత్రమే చదువుకుందాం. Shall we read it together please? అందరూ కలిసి చదువుకుందామండి. స్తోత్రం పని అదే దాన్ని నిలిచి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని సెలవిచ్చెను. నిனைவு கூறும்படி செய்யுங்கள். ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. May the loving Lord bless this word. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. நாம் ஒவ்வொரு வாரமும் இந்த பந்தியில பங்கு பெறுகிற கிருபை கொடுக்கிற God gives an opportunity to take part in the Lord's table. మనం వారం వెంబడి వారము ఈ బలలో పానం పొందుటకు దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. And God's word exhorts we have to take part carefully examining our life. మనకు దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క బలలో మనం పరీక్షించుకొని జాగ్రత్తగా పానం పొందవలసిన వారమే. முதலாவது நாம் என்ன நினைக்க வேண்டும்? What we need to think first. మొదటిగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలేనో, we are looking back what God has done, Jesus has done. இயேசு கிறிஸ்து நமக்காக என்ன செய்தார் என்று பின்னே பார்க்க வேண்டும். మనం వెనక్కి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేశానని జ్ఞాపకం చేసుకోవాలేనో. we are remembering his death. அவருடைய மரணத்தை நினைவு கூறுகிறோம். ఆయన యొక్క మరణమును జ్ఞాపకం చేసుకోవాలేనో. we are remembering why he died. ఆయన ఎందుకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవాలేనో. he died for our sins. அவர் நம்முடைய பாவங்களுக்காக மரித்தார். ఆయన మన పాపం నిమిత్తమే చనిపోయాను. because to give forgiveness he died on the cross of Calvary. మనకు క్షమాపణ కలుగు చేయ నిమిత్తం ఆయన సిలువ మీద ప్రాణం పెట్టెను. he became my substitute and your substitute. உனக்கு பதிலாக எனக்கு பதிலாக சிலுவையிலே மரித்தார். నీకు బదులుగా నాకు బదులుగా సిలువ మీద మరణించెను. ஆகவே அவர் பாவமில்லாதவர் நமக்காக பாவமானார். he knew no sin, he became sin for you and me. ఆయన పాపం ఎరిగిన వాడు నీ కొరకు నా కొరకు పాపమాయెను. పావ கடனை அவர் he paid the debt sin has brought us. కనుక పాపపు రుణమును మన కొరకే తీర్చి తన పైన వేసుకొని మన కొరకే విమోచనం he died willingly. அவர் தன்னை ஜீவனை ஒப்பு கொடுத்தார். తన ప్రాణమును తన యొక్క చిత్తానుసారంగా అప్పగించిన వాడైనాడు. அதனால தான் ரோமர் 5:10 வாசிக்கிறோம். he demonstrated his own love. he died for us while we were yet sinners. பாவிகளாய் இருக்கையிலே கிறிஸ்து அக்கிரமக்காரர்களுக்காக மரித்ததினால் அவருடைய அன்பு நமக்கு விளங்குகிறது. కనుక మనకు ఆ దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పడబడిన వారమై 8వ వాక్యం చదవండి. 5:8 ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. while we were yet sinner Jesus died for our sin. కనుక మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. great demonstration he made on the cross of Calvary. பெரிதான அன்பை தேவன் உனக்கும் எனக்கும் காட்டினார். ఆ గొప్ప ప్రేమను నీ కొరకు నా కొరకు సిలువ మీద కనపరచెను. அந்த அன்பை நாம் நினைத்து பார்க்க வேண்டும். ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలేను. we have to hate sin and live for Christ. మనము పాపం నుండి పాపத்தை వెறுத்து క్రీస్తువుగా విమోచన పొంది క్రీస్తును ప్రేమించవలేను. పాపము దోషించి క్రీస్తు కొరకు జీవించాలా? పాపమును విమోచించి క్రీస్తు కొరకు జీవించవలేను. ద్వేషించి so పాపத்தை వెరుక வேண்டும். పాపమును ద్వేషించవలేను. and we have to live for Christ. క్రీస్తు కొరకు జీవించవలేను. రెండవదిగా we should look ahead. நம்மை முன்னோக்கி பார்க்க வேண்டும். మనము ముందుకే చూడవలేను. ஆகவே ஆண்டவர் வரப்போகிறார். కనుక దేవుడు రాబోతున్నాడు. he is going to come again. ఆయన తిరిగి రాబోతున్నాడు. or we are ready. మనము సిద్ధంగా ఉండవలేను. are I ready? we have to ask ourselves. நம்மை பார்த்து நான் ஆயத்தமா இருக்கிறேனா? నేను సిద్ధంగా ఉన్నానా దేవుని కొరకు? ஆகவே இன்னைக்கு பார்டர்ல எல்லாம் நடக்கிற காரியத்தை ஒருவேளை நம்ம ரொம்ப பாதுகாப்பா இருக்கிறோன்னு நினைக்கலாம்.
కనుక ఈ దినంలో సరిహద్దులో జరిగే కార్యములను చూసినట్లయితే మనం ఎంతో భద్రత కలిగి ఉన్నామని మనం అనుకోవచ్చు. மிசைல் போடாம நம்ம இங்கிருந்து கூட போயிட முடியும். ఆ మిసైల్ వేయకుండానే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ஆகவே நம்முடைய வாழ்க்கை எவ்வளவு நிலையற்றது, அன்ஸ்டேபிள், our life is very we cannot predict after 1 hour what will happen. కనుక ఒక గంట తర్వాత మన జీవితం ఏమవునో మనకు తెలియదు, మనం అస్థిరంగా ఉంటున్నామని ఎరగవలేను. we are living in the midst of so much of uncertainty. நிச்சயமில்லாத நிலைமையிலே வாழ்ந்து கொண்டிருக்கிறோம். మనము నిశ్చయత లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ஆகவே கர்த்தர் வரப்போகிறார். కనుక ప్రభు రాబోతున్నాడు. You and I to get ready to meet him. నీవు నేను దేవుని యొక్క సంధించిన కొరకే సిద్ధంగా ఉండవలేను. Death may come or Christ may come, descend with the shout of trumpet. ఎక్కాల సత్తుతోడు వర முடியும். కనుక బోర ఊదగానే దేవుడు రావచ్చు, లేక మరణం రావచ్చు. Whatever may be the first. ఏదో మొదట రావచ్చు. We have to be ready for that. దాని కొరకు మనం సిద్ధంగా ఉండవాలి. நம்ம பங்கு பெறும்போது బలలో పానం పొందేటప్పుడు you died for me. ప్రభువా నా కొరకు మరణించారు. Lord, you are going to come again for me. ప్రభువా మరలా నా కొరకు తిరిగి రాబోతున్నారు. I must look within. உள்ளே கூட நான் பார்க்க வேண்டும். నాకు అంతరంగమును నేను చూసుకొనవలెను. Let a man examine himself and let him take part in the Lord's table. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ బలలో పానం పొందవలసిన వాడైనాడు. God help us and prepare us that we may take part worthily. కనుక ప్రభు మన కొరకు సహాయం చేసి బలలో యోగ్యంగా పానం పొందడానికి సహాయం చేయను గాక. ஜெபம் செய்வோம். பரலோக பிதாவே, இரட்சகராகிய இயேசு கிறிஸ்து நாமத்திலே இந்த நேரத்திலே இந்த பந்தியில் பங்கு பெறக்கூடிய பாக்கியத்தை கொடுத்த தயவிற்காக ஸ்தோத்திரிக்கிறோம். எங்கள் தேசத்துக்காக ஜெபிக்கிறோம் கர்த்தாவே. ஆண்டவரே, பார்டரில் கூட ஆண்டவரே இருக்கக்கூடிய அந்த டென்ஷனை கூட நீர் குறைத்து சீஸ் ஃபயருக்கு 2 நாடுகளும் ஒப்புக்கொண்டு உள்ளது. உதவி செய்தாலும் கர்த்தாவே, அகஸ்மாத்தாய் மரித்த குடும்பங்களுக்காக ஜெபிக்கிறோம். ஆறுதலும் தேறுதலும் கொடுத்தலும் எங்கள் தேச தலைவர்களுக்கு ஞானத்தை கொடுத்தரலும் கர்த்தாவே. ஆண்டவரே, எங்கள் சபையில் இருக்கிற முதியோர்களுக்காக அவளுடைய சுகவீனத்திலே நீர் சுகத்தை கொடுத்து காத்துக்கொள்ளும். இந்த வேலையில் ஆண்டவரே கர்த்தாவே, சௌரி ராணி சிகாமனுடைய பேரன் டேனியல், ஆண்டவரே இந்த தாசனுடைய மகன் போன சண்டே வாட்டர் டேங்க் இடித்து ஆண்டவரே ஆக்சிடெண்ட் ஆகி 2 கால்களும் 2 கைகளிலும் ஃப்ராக்சர் ஆகி ஆண்டவரே ஒஸ்மெட் ஹாஸ்பிட்டலில் ஆப்ரேஷன் எல்லாம் நடந்தது. ஆண்டவரே, அவனை கண்ணோக்கி பார்த்து அவனுக்கு தொட்டு சுகத்தை தர வேண்டும் என்று ஜெபிக்கிறோம். தாசியம் அவனுடைய மனைவியும் கூட தைரியப்படுத்தி காத்துக்கொள்ளும் கர்த்தாவே. ஆண்டவரே, இதோ சகோதரி சுகன்யா ரூத்துக்கு ஸ்டென்ட் வைத்து டிஸ்சார்ஜ் ஆகும்படி உதவி செய்து இன்னும் சுகத்தை தந்தரலாம். ஆண்டவரே, ஜோசப்னுடைய குமாரன் ஜோயல் ஜுரத்தினால் இருக்கிறான், அவனை தொட்டு சுகத்தை தாரும். வேலைக்காக தேடிக்கொண்டிருக்கிறவர்களுக்காக ஜெபிக்கிறோம். ஆண்டவரே, பிரதர் இளங்கோ, அனிதா, எப்ராஹிம், அமதராஜ், அபிகைலுக்காக நன்றி செலுத்துகிறோம். அவளுடைய வாழ்க்கையிலே நீர் செய்த சகலவித நன்மைக்காக ஸ்தோத்திரிக்கிறோம் கர்த்தாவே. அமர்தராஜ் கூட ஒரு வெக்கேஷனல் ட்ரைனிங்கை முடித்து ஒரு சிறு வேலையில் அமர அவனுக்கு கொடுத்த கிருபைக்காக அபிகள் 10th போர்டில் நல்ல மதிப்பெடுத்து பாஸாக உதவி செய்த தயவுக்காக ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே, எங்கள் மத்தியில் சகோதரன் கிளாட்சன், ஆண்டவரே ஜேம்ஸ் அவர்களை கொண்டு வந்ததுக்காக ஸ்தோத்திரம். ஆண்டவரே, மீதி இருக்கிற வேலையை ஆசீர்வதித்தலும் எங்களோடு பேசும். பிரதர் யோவான் கூட கிட்னி ஆண்டவரே ரிமூவல் ஆப்ரேஷன் வருகிற வழக்கமை காலை இருக்கிறது. நீரே சக்ஸஸ்ஃபுல் சர்ஜரி தந்தரலும். இன்னும் வியாதியாக இருக்கிறவர்களை ஒவ்வொருவரையும் உடைய கரத்தில் ஒப்பு கொடுக்குறோம். இயேசு கிறிஸ்து நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே, ஆமென்.